చిల్లర కథనాలకు భయపడం నైని బొగ్గుగని రవాణా టెండర్లలో అవకతవకలంటూ ఓ పేపర్లో కట్టుకథ. ఓ పేపరే ఉన్నదే, ఆంధ్రజ్యోతి పేపర్లో కట్టుకథ. రాధాకృష్ణ రేవంత్ రెడ్డి చెప్పినట్టు నడిచిండా? రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నామినేటెడ్ పోస్టులలో ఉన్న వాళ్ళు అందరూ రేవంత్ రెడ్డి చుట్టూరు తిరిగిండు. కానీ రేవంత్ రెడ్డి ఎవరు చుట్టూరు తిరిగిండు? ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఇంటికి పోయి ఆయనకు శుభాకాంక్షలు చెప్పొచ్చిండు. అక్కడే అర్థం కావాలి కదా మీకు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి కోఆర్డినేషన్ ఉన్నదో. ఒక పేపర్, ఒక టీవీ ఛానల్ యజమాని దగ్గరికి ముఖ్యమంత్రి పోతా ఉన్నాడంటే మరి ముఖ్యమంత్రి రాపిస్తున్నాడా అన్న ఒక డౌట్ కూడా బట్టి విక్రమార్కన్నకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. చిల్లర కథనాలకు భయపడం నైని బొగ్గు కని రవాణా టెండర్లో అవకతవకలంటూ ఓ పేపర్ కట్టుకథ. ఎవరి ప్రయోజనం కోసం దేనికి ఆశపడే ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్ల రద్దుకు ఆదేశాలు. సింగరేణి టెండర్ల షరతుల్లో మంత్రులకు ఎలాంటి పాత్ర ఉండదు. దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే రాజకీయాల్లోకి వచ్చా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సింగరేణి సంస్థకు దక్కిన ఆ ఒడిశాలోని నైని బొగ్గు గని నుంచి బొగ్గు రవాణా టెండర్లపై ఆరోపణలు రావడంతో వాటిని రద్దు చేయాలని అధికారులను ఆదేశించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో టెండర్ల విషయంలో అవకతవకలంటూ ఓ పేపర్లో కట్టుకథ రాశారని, ఎవరి ప్రయోజనాల కోసం ఇలా చేశారని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర కథనాలకు భయపడనని భయపెట్టాలని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మరి ఎవరు రాపించిండ్రు? బట్టి విక్రమార్క పైన సీనియర్ అంటే ఇక ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు అంటే చెప్పినట్టు వింటున్నాడు కాబట్టి ఆయన మీద ఏం ఆరోపణలు వస్తలేవు. బట్టి విక్రమార్క డైరెక్ట్ యాక్సెస్ ఉంది కాబట్టి కొంచెం సెంట్రల్తో మంచి అనుబంధం ఉంది కాబట్టి సెంట్రల్తో ఎస్సీ మాల బిడ్డ కాబట్టి ఇక్కడ మల్లికార్జున ఖర్గే కూడా ఎస్సీ బిడ్డ కాబట్టి ఇక్కడ మీరా కుమారి కూడా ఎస్సీ బిడ్డ కాబట్టి ఇటువంటి ఎస్సీ బిడ్డల బలం బట్టి విక్రమార్కకు ఉన్న నేపథ్యం ఇది ఓపెన్ సీక్రెటే. మరి బట్టి విక్రమార్క పైన ఎవడు కుట్రలు చేస్తా ఉన్నాడు? కాంగ్రెస్ లో బట్టి విక్రమార్క పైన కుట్రలు చేస్తున్నాడు ఎవడు? ఆయన డిప్యూటీ సీఎం, ఆయన కన్నా పెద్ద పోస్ట్ ఎవరిది ఉన్నది? సీఎం. మరి రేవంత్ రెడ్డి ఏమైనా కుట్రలు చేస్తున్నాడా? అసలు ఏం జరుగుతుంది చూద్దాం. సింగరేణి సంస్థకు దక్కిన ఒడిశాలోని నైని బొగ్గు గని టెండర్లపై ఆరోపణలు రావడంతో వాటిని రద్దు చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. తాజాగా టెండర్లు పిలవాలని, టెండర్ షరతులు పారదర్శకంగా జవాబుదారీతనం ఉండే విధంగా ఉండాలని సూచించారు. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం కోసమో అధికారం హోదాను అనుభవించడం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దలను, ఏ దోపిడీదారులను, క్రిమినల్స్ను కన్ను తెలంగాణ ఆస్తులపై పడనివ్వకుండా వాటిని పరిరక్షిస్తానని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి బొగ్గు సంస్థలకు టెండర్లపై ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై ఆయన మండిపడ్డారు. ఎవరి ప్రయోజనం కోసం ఆంధ్రజ్యోతి ఎడిటర్ తన కొత్త పలుకులో ఓ కట్టుకథనాన్ని వండి వార్చారని ఆయన ప్రశ్నించారు. టెండర్ల నిబంధనలు సింగరేణి బోర్డు ఖరారు చేస్తుందని, మంత్రికి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాగా తాను ఏది పడితే అది రాయడమో మాట్లాడటమో చేయనని, తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉండడంతో రాధాకృష్ణకు నచ్చక వైఎస్ పై ఉన్న కోపంతో నాపై ఈ వార్త రాసినట్లుగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ వార్త వల్ల అధికారులకు, మంత్రులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి కథనంపై రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలని తాను స్పందించానని, త్వరలో పూర్తి వివరాలతో అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. మరి నిజంగానే ఎవరు రాసిండ్రు? మరి అసలు విషయం ఏమో చెప్తా అయిపోవు కదా బట్టి విక్రమార్క అన్న. దీని మీద ఆ చిల్లర వల్ల రాని ఆధారాలతో పాటు మీరు ప్రెస్ మీట్ కి వస్తే జబర్దస్త్ ఉండే. దీని మీద కూడా ఒక సిట్ ఏర్పాటు చేసేది ఉండే. దీని మీద సిట్లు రావా సార్? మరి ఆంధ్రజ్యోతి ఏం చేసిండు, ఎన్టీఓడు ఏం చేసిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిండు, బట్టి విక్రమార్క ఏం చేసిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? దీనిపైన ఒక సిట్ ఏర్పాటు చేస్తే బాగుండేది కదా సార్. ఎన్టీవీ జర్నలిస్ట్ పైన సిట్టా? ఇప్పుడు ఈ పేపర్ డిజైన్ చేసిన వాళ్ళు, ఈ వార్త ప్రింట్ చేసిన వాళ్ళు, వీళ్ళని పట్టుకొని ఇప్పుడు విచారించాలి. మొన్న ఎన్టీవీ కదా ఎట్లా చేసిరో రాధాకృష్ణనే కదా మేజర్. ఇంకా మళ్ళీ ఆయన రాసే బదనం చేయొద్దు మనుషులకు, వ్యక్తిత్వం. చీఫ్ ఎడిటర్ ఎవరున్నారు, ఎండి ఎవరున్నారు,
ఆంధ్రజ్యోతి డైరెక్టర్లు ఎవరున్నారో వాళ్ళందరి పైన కదా సార్ మీరు కేసు పెట్టాల్సింది. ఏముండదు, ఎన్టీవీని ఏదో టార్గెట్ చేసి ఓ రోజు ఇబ్బంది పెట్టింది. ఏమైనా కట్టలు కట్టిల్లా మీరు? ఎటువంటి సార్ ఎన్టీవీ సిఇఓ చంద్రశేఖర్ని పట్టుకున్నారా సార్ మీరు? ఎన్టీవీ ఎండి నరేంద్రనాథ్ చౌదరిని పట్టుకున్నారా? మరి దాని గురించి ఎందుకో మాట్లాడతలేరు. ఇక ఇప్పుడు ఏబిఎన్ కమ్మలాన్లు ఒక్కటైపోయిందా? చంద్రబాబు నుంచి మీకు ఫోన్ వచ్చిందా? మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన ఎందుకో చర్యలు తీసుకుంటలేరు? మరి ఇంత పెద్ద ఎత్తున ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, అటు ఎన్టీవీ అంటే పోనీ మీడియా సంస్థ అనుకోవచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బట్టి విక్రమార్కను బజార్కి ఇచ్చింది కదా ఆంధ్రజ్యోతి. మళ్ళీ ఆయన నిన్న చిన్న కొత్త పలుకులు రాసిండా, అందరికీ వ్యక్తిత్వం ఉంటుంది, గౌరవం ఉంటుంది, అవి అని చెప్పుకుంటూ వచ్చిండు. మరి నువ్వు రాసిన రాతలు ఎట్లా? ఉప ముఖ్యమంత్రి ఖండించబట్టే నీ రాతలు. ఖండించుడుగా సార్, దానిపైన పూర్తి స్థాయిలో ఏం జరిగిందో మీరు చెప్పండి. మీ వరకు వచ్చేసరికేమో దొంగలు భుజాలు జరుపుకున్నట్టుంటుంది మీ కథ ఒక్కొక్క రాజకీయ నాయకుడిది. ఈయన మా మంత్రులను బదనాం చేయొద్దు అంటున్నారు మెల్లగా. మా మంత్రులను బదనాం చేయొద్దు. ఇక చెప్పిండు ఆంధ్రజ్యోతికి, చెప్పిండు, మళ్ళీ వెనక నుంచో వార్త అందిస్తాడు. అందరు కూర్చున్నప్పుడు మళ్ళీ ఈయన డౌట్ పడద్దాడు ఈయన మీద. కేబినెట్ మీటింగ్ లో చెప్తుంది. మీడియా ఆధిపత్యుల మధ్య గొడవలు ఉంటే తలుపు పెట్టుకొని కొట్టుకోండి. సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రికా ఛానల్లో కథనం. వాస్తవాలను తెలుసుకోండి, రాసే ముందు నా వివరణ అడగండి. అనుభవం ఉన్నవారికే సింగరేణి టెండర్లు, పైసా అవినీతికి అవకాశం ఇవ్వం. మరోసారి మా జోలికి వస్తే ఊరుకోమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు మంచిగానే ఉన్నారు, మీ జోలికి ఎవరు వస్తున్నారు? మీరే అందరి జోలికి పోతున్నారు.